దేశం లోపలి యుద్ధం బాలసుధాకర్ మౌలి గారి కవితా సంకలనం. ఇందులోంచి ఒక కవిత వినిపిస్తూ ముందు ప్రారంభిస్తాను. దేహమంతా మతం కళ్ళు, దేహమంతా మతం కళ్ళు మొలిచిన దేశంలో, దేహమంతా మతం కళ్ళు మొలిచిన దేశంలో ఇప్పుడు కాపాడుకోవాల్సింది దేశ సరిహద్దులను కాదు, స్వగ్రామాన్ని. ఇప్పుడు స్వగ్రామమే ఒక యుద్ధ భూమి. ఇలా యుద్ధం దేశం లోపలికి ఎలా వచ్చిందో చెప్పిన ఈ మౌలి పేరు మొదటిసారిగా 15 ఏళ్ల క్రితం ఎప్పుడో విన్నాను. అయితే మా ఊరి వాడు, మా శ్రీకాకుళం వాడు కాబట్టి క్లోజ్గా ఫాలో అవుతుంటే ఈలోగానే ఎగరాల్సిన స్వప్నం, ఎగరాల్సిన సమయం వచ్చింది. మొదటి కవితా సంకలనం వెలువడింది. అక్కడ వరకు మౌలి అనే పేరు ఎక్కువ మందికి తెలియదు. అక్కడి నుంచి అందరికీ చాలా ఎక్కువగా పరిచయం అయ్యాడు. ఈ 15 ఏళ్లలో దాదాపు 6 డజన్ పైగా కవితా సంకలనాలు వేశాడు. దాంతోపాటు ఒక కథా సంకలనం, ఒక వ్యాస సంకలనం, అలాగే పిల్లలతో కవిత్వం రాయించి తను ఉపాధ్యాయుడు, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, తను పాఠం చెప్పే పిల్లలతో కవిత్వం రాయించి ఆ కవిత్వాన్ని కూడా సంకలనం కింద వేశాడు. వీటన్నిటితో పాటు చర్య అనే పేరుతో ప్రత్యేకంగా బులెటిన్లు తీసుకొచ్చాడు. ఇన్ని పనులు చేస్తూ ఇంత బిజీగా ఉంటూ ఉంటాడు. మామూలుగా బాలసుధాకర్ మౌలి లేకుండా సాధారణంగా ఏ పెద్ద కార్యక్రమం జరగదు. అది బెంగళూరులో జరిగే బుక్ బ్రహ్మ కావచ్చు, ఇక్కడ ఛాయ వాళ్ళు నిర్వహించిన ఫెస్టివల్ కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, అన్ని చోట్ల కూడా బాలసుధాకర్ మౌలి కవిత్వం వినిపిస్తూ ఉంటుంది. ఈయన కవిత్వంలో ఎక్కువగా పిల్లలే కనిపిస్తూ ఉంటారు మనకి. ఆ నేపథ్యంలో ఈయన ఈ కవితా సంకలనాన్ని కూడా తన కూతురికి అంకితం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక ప్రశ్న, మీ కవితా సంకలనాన్ని మీ అమ్మాయికి అంకితం ఇచ్చారు కదా, అలాగే మీ కవిత్వంలో కూడా ఎక్కువగా పిల్లలే కనిపిస్తూ ఉంటారు. అందుకు ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? అందరికీ నమస్కారం అండి. సమూహ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నమస్కారం తెలియజేస్తా అందరికీ. నా కవితలు ఎక్కువగా విద్యార్థులు రావడానికి కారణం నేను టీచర్ని కావడమే. ఎప్పుడు ఉదయం 9 నుంచి సాయంత్రం 5-6 వరకు కూడా పిల్లలతో గడుపుతూ ఉండడం వల్ల పిల్లలు ఎక్కువగా కవితలకు వచ్చారు. భిన్న రకాల నేపథ్యాల నుంచి పిల్లలు వచ్చేటప్పుడు ఆ పిల్లలు మనల్ని ప్రేరణకు గురి చేసినప్పుడు అది కవిత్వంగా తర్జుమైంది. అది కారణం, పిల్లలు ఎక్కువ రావడానికి కారణం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనం చాలా బిజీగా ఉంటాడని. ఎప్పుడు కవిత్వము, కవితా సంకలనాలు, మీటింగులతో హడావిడిగా ఉంటూ కూడా సినిమాలు కూడా చూస్తాడు. అయితే మామూలు ఊపిపోయిన సినిమాలు కాదు, చాలా ఆలోచనాత్మకమైన సినిమాలు చూస్తాడు. చూసి ఊరుకోకుండా ఆ సినిమాల గురించి ప్రత్యేకంగా కవితలు కూడా రాస్తాడు. ప్రత్యేకంగా తంగలాను, సార్పట్ట సినిమాల మీద కూడా కవితలు ఈ సంకలనంలో ఉన్నాయి. ఇలా కవిత్వం రాసే దిశగా మిమ్మల్ని ఆ సినిమాలు ఎలా ప్రేరేపించాయి? తప్పనిసరిగా కొన్ని గొప్ప సినిమాలు కవిత్వం రాయడానికి ప్రేరణ కలిగిస్తాయి. నాకే కాదు, గత నుంచి మన శివారెడ్డి గారి దగ్గర నుంచి అంతకు ముందు నుంచి కూడా గొప్ప గొప్ప సినిమాలు చూసి అవి ప్రేరణించినప్పుడు కవిత్వం వాళ్ళు వచ్చింది. ఈ తంగలాను, సార్పట్ట పెద్ద డిస్కషన్ జరిగింది తంగలాన్ సినిమా మీద, పారంజిత్ తీసినటువంటి సార్పట్ట, తంగలాన్ సినిమాల మీద. ఎందుకంటే ఇవి సమూహ అస్తిత్వానికి సంబంధించినటువంటి కథలు చిత్రీకరణలో వాటిని అవి ప్రేరణ ఇవ్వడం వల్ల వాటిని కవిత్వంలోకి తీసుకురావడం జరిగింది. అవే కవిత్వం రాయడానికి ప్రేరణ ఇచ్చాయి. థ్యాంక్ యూ. సాధారణంగా మౌలి కవిత్వంలో ఎక్కువగా మనకి ఈ ఉత్తరాంధ్ర పదాలు కానీ, అక్కడ ప్రజల భాష కానీ చాలా అలవోకగా కవిత్వంలో ఇమిడిపోయి కనిపిస్తూ ఉంటుంది మనకి. అందులో ఒక దగ్గర ఆయన మగోడి కన్నమ్మ అనే మాట వాడారు. దాని నేపథ్యం ఏమైనా చెప్తారు? మగోడి కన్నమ్మ మా ఊర్లో ఒక దొండోరేసే ఒక ఆవిడ, వాళ్ళు నాన్న పేరు అప్పన్న అంతవరకు కూడా దొండోరేసేవాడు. తర్వాత అప్పన్న కాలు పడిపోవడం వల్ల, అంటే నడవలేక స్థితిలో, కొడుకులు లేకపోవడం వల్ల ఆ కన్నమ్మే చిలకట్టు ఎక్కెట్టి ఊరంతా ఏమైనా కార్యక్రమాలు దొండోరు వేయడం జరుగుతుంది. అందుకు ఆవిడ పేరు మగోడి కన్నమ్మ. ఆవిడని కవితలు ఎందుకు తీసుకొచ్చినట్టు, ఒక కవితలో మనకి చుండూరు మారణకాండ నేపథ్యంలో చాలా విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం కళింగాంధ్రలో కాదు కదా, అంతలాగా కూడా కుల వివక్ష, కుల సమస్య ఉంది. దాన్ని కళింగాంధ్రకి అప్లై చేసేటప్పుడు చెప్పడం కోసం ఆ మగోడి కన్నమ్మని తీసుకురావడం జరిగింది. అది కవిత చదివితే కానీ దాని యొక్క లోతు తెలియదు చెప్పేదే కన్నా. ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు అంటే చదువులు మాత్రమే, ర్యాంకులు,
ఉరుకులు పరుగులు శోషణలు ఇవి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈయన కవిత్వంలోని పిల్లల్లో ఈ లక్షణాలు ఎక్కడా కనపడవు. ఒక కవితలో అంటారు, వీరులతో పాటు పిల్లలు దేశం లోపల యుద్ధాన్ని చిరునవ్వుతో ఓడించే ధీరులే అని రాశారు. ఇప్పటి పిల్లలకి యుద్ధాల గురించి వీరుల గురించి ఎంతవరకు తెలుసని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా ఆ కవిత ఎందుకు రాశానంటే, అప్పుడు హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పిల్లలతో నాటకం వేసినప్పుడు పిల్లల్ని నాటకంలో భాగం కాకుండా అడ్డుకోవడం జరిగింది. అంటే ఒక ఆదివాసీ సమాజం గురించి, ఆదివాసీ సమస్యల గురించి చెప్పే నాటిక అది. దాని సందర్భంగా పిల్లలు ఏమన్నా పిల్లలు అందుకునే అవకాశం, పిల్లలు కూడా వీరులు అని అనడం అందుకే ఉద్దేశం. ఆ నాటకంలో పిల్లలు కూడా ఒక చైతన్యపూర్వకమైన పాత్రను వహించారు. అయితే యూనివర్సిటీల్లోనే కాకుండా, కాలేజీల్లోనే కాకుండా స్కూల్ స్థాయి నుంచే పిల్లల్లో రాజకీయ సామాజిక అవగాహన తీసుకురావాల్సినటువంటి అవసరం అప్పుడు కన్నా ఇప్పుడు మరీ ఎక్కువగా ఉందనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ నిజానికి మొత్తం వెనకడుగులోనే ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడాను అంత జాతీయ స్థాయి నుంచి పాఠశాల స్థాయి వరకు కూడాను. అందుకోసం ఆ కవిత రాయడం జరిగింది. అంటే పాఠశాలలో కూడా రాజకీయాలు, సామాజిక అంశాలు, సాంస్కృతిక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని తప్పనిసరి భావిస్తున్నాను నేను. మామూలుగా యుద్ధం అంటే ఒక దేశం ఇంకో దేశంతో చేస్తుంది. ఆ యుద్ధాన్ని సైనికులు చేస్తారు. కానీ మన దేశంలో యుద్ధం దేశంలోనే జరుగుతుంది, ప్రజల మీదే జరుగుతోంది. ఈ యుద్ధం ఇప్పుడు ఏ ఒక్కరిదో కాదు, ఆదివాసీ చేతిలోని విల్లో ఒడిశలో అందిపుచ్చుకోవాల్సిన సందర్భం అందరిది అని అన్నారు ఒక కవితలో. ప్రస్తుత పరిస్థితుల్లో అలా ఆ ఆయుధాలు అందిపుచ్చుకునే అవకాశం ఉందా ప్రజలు? అంటే ఇప్పుడు అవకాశం లేకపోయినా భవిష్యత్తులో అవకాశం ఉంటుందనేసే కోణంలోనే అది రాయడం జరిగింది. చెట్టుకి పిట్టకి మట్టికి అర్థమయ్యే ఆదివాసీ దుఃఖం ప్రజలకు ఎందుకు అర్థం కావట్లేదు అనుకుంటారు? రాజ్యానికి ప్రజలకి ఎందుకు అర్థం కాదు? ప్రజలకి అర్థమవుతుంది, రాజ్యానికి అర్థం అవ్వదు. మీ కవిత్వంలో ఎక్కువగా అడవి కనిపిస్తుంది. అడవి లోపల వెన్నెల, అడవి లోపల ఆదివాసి, అడవి లోపల చెట్లు అన్నీ కనిపిస్తుంటాయి. మీరు ప్రత్యక్షంగా ఎప్పుడైనా అడవిని చూడడం కానీ, అడవిలోకి వెళ్ళడం కానీ జరిగిందా? మామూలుగా మా నాన్న అక్కడ ఉండేవారు మేరంగి మొండెంకాల్లో, అప్పుడు వెళ్ళడం జరిగింది తప్పించి లోపలికి ఏమి వెళ్ళలేదు. అదేనా సుధాకర్ గారు, తెలంగాణ ఉద్యమం బలంగా జరుగుతున్న సందర్భంలో వలసకు వ్యతిరేకంగా కూడా తెలంగాణ ఉద్యమం బాగా జరిగింది. ఆ సందర్భంలో విపరీతమైనటువంటి వలసలు ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణకు వచ్చాయి. ఈవెన్ వలసకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ తెలంగాణ భవన్ కూడా ఉత్తరాంధ్ర వాళ్ళు కట్టారు. అంటే నాగావళి, వంశధార లాంటి పరిపుష్టమైన నదులు ఉన్నప్పటికీ ఉత్తరాంధ్రలో వలసకు ప్రధానమైనటువంటి కారణమేంది? ఆ వలస మీ కవిత్వంలో ఎక్కడైనా ప్రతిఫలిస్తుంది? వచ్చింది, కవితలు వచ్చింది. వలసకి కళింగాంధ్ర నుంచి వలసకి ప్రధానమైన కారణం ఏంటంటే భూమి నుంచి రైతు దూరం కావడమే, తన సొంత భూమి కూడా తను చేసుకోలేనటువంటి ఒక వాతావరణం ఏర్పడమే. అంటే ఆ సౌకర్యాలు కల్పించే వాతావరణం లేకపోవడం. కళింగాంధ్ర కూడా ప్రపంచీకరణతో 90 తర్వాత భూమి నుంచి రైతు దూరం అయిపోయినప్పటి నుంచి వలస, కళింగాంధ్ర కూడా వలస కథ అప్పుడే మొదలైంది, రైతు కథ 90 తర్వాత మొదలైంది వలస కవిత కూడాను. అందుకు మీకు చెన్నై వెళ్ళినా చెన్నై భవన నిర్మాణ కూలీలుగా పాలమూరు నుంచి ఉన్నారు, కళింగాంధ్ర నుంచి కూడా ఉన్నారు. హైదరాబాద్లో భవన నిర్మాణాల్లో కూడా కళింగాంధ్రలో ఉన్నారు. ఇక్కడ విజయవాడలో కూడా. అంటే ఒక జీవన బతుకు తెరువుని ఎత్తుక్కోవడం కోసం భూమిని వదిలేసి, భూమి లేని వాళ్ళు ఎలాగ వెళ్ళిపోతారు, భూమితో పట్టుకో ఏలాడబడిన వాళ్ళు కూడాను భూమిని వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అది ప్రధానంగా వలసకు కారణం. సాధారణంగా మీకంటే ముందు సాహిత్యంలో కూడా కళింగాంధ్ర భావన ఉంది. కాకపోతే ఎక్కువ మంది ఉత్తరాంధ్ర అనే మాటనే వాడేవారు. కళింగాంధ్ర అనే మాట వాడుక ఉన్నప్పటికీ కూడా విస్తృతంగా అంత వాడేవారు కాదు. మీరు మాత్రం కళింగాంధ్ర అనే మాటను ఎక్కువ వాడుతూ ఉంటారు. ఉత్తరాంధ్ర, కళింగాంధ్ర ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఇంకేం లేదండి. అంటాడు అప్పలనాడు గారు, చాలామంది కళింగాంధ్ర పేరుతో రాస్తున్నారు. అయితే కళింగ నేలకు స్థానికతని ప్రతిబింబించే పదం అది. కళింగం,
కళింగ యుద్ధం జరిగింది కాబట్టి అక్కడ క్రీస్తుపూర్వం 261లో అశోకుడికి కళింగ ప్రజల మధ్య ఒక యుద్ధం జరిగింది. దాని నేపథ్యం దానికి ఆ పేరు వచ్చింది. కళింగాంధ్ర అంటే ఇప్పుడు ఈ 3 జిల్లాలకు పరిమితం అవుతుంది, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. 3 జిల్లాలకి ఉత్తరాంధ్ర అనే మాట పరిమితం అవుతుంది. కళింగాంధ్ర ఉత్తరాంధ్ర ఉత్తరం వైపు ఉంది కాబట్టి ఆ ఉత్తరం వెనకాతలు ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని కళింగాంధ్ర అనేటప్పటికీ ఒరిస్సాలోని ప్రాంతాలు కూడా కలుస్తాయి. కళింగాంధ్ర కొన్ని కలుస్తాయి, బరంపురం ఇవన్నీ కలుస్తాయి. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా అయితే 3 జిల్లాలనే సెంట్రలైజ్ చేసి మాట్లాడడం జరుగుతుంది, అంటే ఈ సాహిత్యకారులు. మీరు ఇంత విస్తృతంగా కవిత్వం రాస్తున్న మీరు అంటే ఇప్పటికే చాలా కవితా సంకలనాలు వేశారు, మీ శిష్యులతో కూడా రాయిస్తూ ఉంటారు కదా, మీ కవిత్వంలో శిల్పపరమైన ప్రయోగాలు ఎక్కువ లేకపోవడానికి కారణం ఏంటి? అసలు అది తెలియదు. అంటే ఈ మధ్య నేను ఏం చేశానంటే పూర్తిగా కళింగ భాషలోనే కవిత్వం రాయాలనేసి నిర్ణయం తీసుకొని సందు అని ఒక సంపుడు తీసుకొచ్చాను. అది దానికి అందులో వినపడేటి చెప్పండి. ఏంటన్నా ఒకసారి ప్రశ్న అన్న? శిల్పపరమైన ప్రయోగాలు లేక శిల్పపరమైన ప్రయోగాలంటే అది నేను చెప్పలేను, కానీ కళింగ శిల్పం ఒకటి ఉంది. కళింగ భాషతో సరిగ్గా నిర్మాణం చేస్తే ఆ మాండలిక పదాలు కానీ లేదా ఇతర సామెతలు కానీ అందులో ఉన్నవాటిని తీసుకొని వస్తే కళింగ శిల్పం అద్భుతంగా నిర్మాణం అవుద్ది. ఆ పని నేను చేస్తాననేసి అనుకుంటాను. ఈ సందువాలో కొంత నెరవేరిందేమో అని అనుకుంటాను. అదే ఏ ప్రాంతందైనా స్థానిక శిల్పమే ప్రత్యేకమైన శిల్పంగా నేను ఈ మధ్య భావిస్తున్నాను. ఇప్పుడు ఈ దేశం లోపల యుద్ధం సంకలనంలో కవితలన్నీ కూడా చాలా వరకు సూటిగా, చాలా పదునుగా, చాలా ఆగ్రహంగా ఉంటాయి. అయితే లాస్ట్లో మీరు చేసిన ఫించ్ బర్డ్ అనే కవిత ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కవిత నేపథ్యం దీని గురించి ఏమైనా చెప్పగలరా? ఫించ్ భారతదేశంలో ప్రస్తుతం మతాధిపత్యం ఏదైతే ప్రధానంగా అలా వ్యాపిస్తుందో దాన్ని అంటే మనిషి కోతు నుంచి రాలేదు, ఎవరో పుట్టిస్తూ వచ్చారనేసి ఒక అబద్ధపు అశాస్త్రీయ భావజాలం ఏదైతే వ్యాప్తి చెందుతుందో దానికి వ్యతిరేకంగా, దానికి స్పందనగా చార్లెస్ డార్విన్ ఏం చెప్పాడు, జీవపరిణామ సిద్ధాంతం, దాన్ని చెబుతూ ఫించ్ బర్డ్ అనే డార్విన్ యొక్క చిన్న ముక్కు పెట్టది, దాన్ని తీసుకుని ఆ కవిత రాయడం జరిగింది. దాని నేపథ్యం అది. డార్విన్ శాస్త్రీయ భావజాలమే వాస్తవం, మిగిలింది అబద్ధం అని చెప్పడం కోసమే కవిత రాయడం జరిగింది. చివరి ప్రశ్న అండి. ఈ ఫెస్టివల్ని యూత్ ఫెస్టివల్ అని చెప్పి మన వాళ్ళు పెట్టారు. అయితే ఇక్కడ యూత్ ఎవరు పెద్ద కనపడలేదు, కానీ అంటే మేమందరం పెద్దవాళ్ళమే కనపడ్డాం, కొంతమంది యూత్ ఉన్నారు, అది వేరే సంగతి. అయితే ఈయన పేరులోనే బాల సుధాకర మౌలి అని పెట్టుకున్నాడు కాబట్టి ఈయన సదా బాలకుడు అనమాట. అది కాబట్టి ఈయన కూడా యూత్లోకి రాడు. వేల మరణాలు సంభవించిన అంతకు మించి పుట్టుకలు సంభవిస్తాయి, ఎప్పటికీ బిడ్డలను కంటూనే ఉంటుంది అడవి అంటున్న బాల సుధాకర మౌలి కవిత్వం మీ అందరికీ కూడా నచ్చుతుంది, మీ అందరినీ ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు దేశం లోపల యుద్ధం అనేటటువంటి ఈ అద్భుతమైనటువంటి సంపుటికి మన పావురం, రెప్పవాల్చని కాపల అనే పుస్తకాలు వేసి నిత్యం వీక్షణం ద్వారా మనల్ని చైతన్యం చేస్తున్నటువంటి ఎన్ వేణుగోపాల్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.